ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. నా పేరు చంద్రాచర్ల హరి, బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజున కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లో సూరజ్ గ్రాండ్ హోటల్ నందు విలేకరుల సమావేశంలో నిర్వహిస్తున్నాం. ఎందుకనగా నంద్యాల జిల్లా గడివేముల మండలం ఎంఆర్ ఆఫీస్లో గత 2 సంవత్సరాలుగా ఒక అంధురాలైనటువంటి విఆర్ఏ అంజనమ్మపై జరుగుతున్నటువంటి ఆకృత్యాన్ని ఈ రోజున ఎండగట్టాలనే ఉద్దేశంతో ఈ రోజున కలెక్టర్ గారికి సమస్యను విన్నవించాం. గత 2 సంవత్సరాలుగా డిప్యూటీ ఎంఆర్ గారైన గురుమూర్తి గారు ప్లస్ సుబ్బయ్య గారు, సీనియర్ అసిస్టెంట్ అయిన సుబ్బయ్య గారు, అటెండర్ తిమ్మరాజు గారు ముగ్గురు కలిసి ఆ పాపను 2 సంవత్సరాలుగా ఖచ్చితంగా నువ్వు మధ్యాహ్నం మా యొక్క క్యారియర్ని క్లీన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ పాపతో గత 2 సంవత్సరాలుగా ఆ పాపతో సేవ చేసుకున్నటువంటి అంధురాలనే కనికరం కూడా లేకుండా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ రోజున ఈ ఎంఆర్ఓ ఆఫీస్ వారు ప్రవర్తిస్తున్నారంటే ఎంత దుర్మార్గం అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ, గతంలో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి విధి విధానాలు నేటి కూడా అనుసరిస్తున్నారు, అవలంబిస్తున్నారు. ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డల పట్ల ఎంఆర్ఓ ఆఫీస్ లో వీఆర్ఐల పట్ల వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనగా ఈ రోజున ఆ పాప విషయం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, జిల్లా కలెక్టర్ గారు, నంద్యాల జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఆ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. లేదంటే ఖచ్చితంగా కలెక్టరేట్ ముందు ధర్నా కూర్చుంటామని చెప్పి సందర్భంగా చెప్తూ, ఇదే వాల్మీకి బిడ్డలైతేనేమి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలైతేనేమి ప్రతి ఒక్కరిపైన కూడా ఈ యొక్క వెట్టి చాకరీ విధానాన్ని ఖచ్చితంగా అన్ని వర్గాలు, అన్ని కులాలు వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంధురాలనే కనికరం కూడా లేకుండా ప్రతిరోజు మాకు క్యారియర్లు ఖచ్చితంగా కడిగే నువ్వు ఇంటికి వెళ్ళాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి ఆఫీసర్లు ఖచ్చితంగా సస్పెండ్ చేసి ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ యొక్క అంధురాలకి లీవ్ కావాలన్నా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ అమ్మాయినా కూడా చేయాల, లేదంటే వాళ్ళ తమ్ముడైనా కూడా క్యారియర్లు కడగాల అనే విధి విధానాలను అవలంబిస్తున్నటువంటి ఈ ఎంఆర్ఓ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.